హిట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. అండ్ భారత్ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం వైపు అడుగులేస్తుందా? అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 130th బిల్ని ప్రవేశపెట్టబోతుంది. అసలు ఏంటి ఈ బిల్? దీనివల్ల వచ్చే మార్పులు ఏంటి? అంటే జనరల్గా రాజుకో న్యాయం, మంత్రికో న్యాయం, బంటుకో న్యాయం అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. అసలు జ్యుడిషియల్ సిస్టంలోనే చాలా మార్పులు తీసుకురావాలి. అప్పుడు ఎవరు తప్పు చేయరు, తప్పు చేసినా కానీ శిక్ష పడుతుందనే ఆ భయం ఉంటే చాలా వరకు క్రైమ్స్ తగ్గుతాయి. ఇలా చాలా చాలా పొద్దున్న లేస్తే వీటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం కదా. అండ్ ఇప్పుడున్న నేపథ్యంలో క్రైమ్స్ అనేవి ఎంత నార్మలైజ్ అయిపోయాయంటే ఒకప్పుడైతే అయ్యో అనేవాళ్ళం, ఇప్పుడైతే అవునా అని చెప్పేసి లైట్ తీసుకుంటున్నాం, అలా స్క్రోల్ చేస్తున్నాం. అంటే ఒకప్పుడు పేపర్లో చదివేవాళ్ళం, ఇప్పుడు స్వైప్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. సో ఈ కొత్త బిల్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ ఆఫ్ 130th బిల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది జరిగితే ఎలాంటి మార్పులు వస్తాయి, రాజకీయ నాయకులకి ఇది ఎలా ఒక ఉచ్చులాగా బిగుసుకోబోతుంది, ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, అండ్ లైక్ ఇలాంటి ఒక బిల్ని ఎందుకు ఒక గోల్డెన్ ప్లాటర్లో పెట్టి ఇస్తుంది ప్రభుత్వం అన్నిటి గురించి పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారితో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఎలా ఉన్నారు? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ అండి. నైస్. మనం నిన్న చేసిన డిస్కషన్ బాగుందని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేశారండి. లైక్ నైస్, ఇట్ వాస్ నైస్ దిస్ టైమ్ అని చెప్పేసి. అంటే ఇంతకు ముందు కూడా నైస్ అని చెప్పారు. అంటే సమగ్రంగా ఒక 3 టాపిక్స్, నాట్ ర్యాండమ్ రిలేటెడ్ టాపిక్సే, 3 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో 3 డిఫరెంట్ కార్నర్స్ టచ్ చేసాము అందుకని చెప్పేసి. ఓకే, నైస్, హ్యాపీ టు నో. సో ఇవాళ ఏంటంటి పరిస్థితి? అదే మామూలుగా 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే మామూలుగా అందరూ విపక్షాలన్నీ కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి లేకపోతే యూసీసీకి ప్రిపేర్ అయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవుట్ ఆఫ్ ద పిక్చర్ వచ్చింది. ఆన్ సీరియస్ నోట్ ఏంటంటేనండి, మనం 2024 ఎన్నికల ప్రచారానికి వెళ్ళినట్టయితే ఒకసారి మోదీ గారు ఇంటర్వ్యూలు ఒకదాని తర్వాత ఒకటి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ వెళ్ళినప్పుడు ఆయన ప్రతి ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అంటూ వచ్చారు. ఏంటంటే ఈసారి నా థర్డ్ టర్మ్ ఏంటి అంటే రిఫార్మ్స్, రెవల్యూషనరీ డెసిషన్స్ ఉంటాయి, అంటే ఇట్ విల్ సెట్ ద కోర్స్ ఆఫ్ ద నేషన్. దేశానికి లాంగ్ టర్మ్కి సెట్ అయ్యే నిర్ణయాలు నేను ఈసారి తీసుకుంటాను. దాంట్లో కొన్ని స్టెప్ బై స్టెప్ వెళ్తూనే వచ్చాయి. వక్ఫ్ రిఫార్మ్స్ చూసాం, జిఎస్టీలో కొన్ని మార్పులు తెచ్చారు, దాని తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కొన్ని మార్పులు వచ్చాయి, కొన్ని లాస్ని వీళ్ళు సింప్లిఫై చేసుకుంటూ వెళ్తున్నారు, ఎక్సెట్రా కొన్ని వస్తున్నాయి. బట్ అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సెషన్లో రాబోతోందని అంటున్నారు. మరి ఈ సెషన్లో వస్తుందో నెక్స్ట్ సెషన్లో వస్తుందో తెలీదు. బట్ గివెన్ ద కరెంట్ సినారీ ఏంటంటే ఈ సెషన్లో వచ్చే అవకాశం ఉంది. అదేంటి అంటే 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే చాలా ఉన్నాయి. కొంతమంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు, కొంతమంది యూసీసీ అంటున్నారు. మేబీ ఇవన్నీ కూడా కలిపి తెచ్చినా మనం ఆశ్చర్యపోక్కర్లే. సో బేసికల్గా అంటే మనం ఎఫ్సిఆర్ఏ గురించి చాలాసార్లు చర్చించుకున్నాం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి కూడా చాలాసార్లు చర్చించుకున్నాం ఇక్కడే మన ఇద్దరమే. సో బట్ ఈ 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇది ఏంటి అంటే యాక్చువల్గా ఇది కిందటేడాది పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టారు. తర్వాత జేపీసీకి తీసుకెళ్లారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి. ఈ అమెండ్మెంట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలోని మంత్రులు ఎవరన్నా 5 ఏళ్లకి మించిన జైలు శిక్ష వాళ్ళకి పడి జైలుకి వెళ్ళినట్టయితే 30 రోజుల్లో వాళ్ళు రాజీనామా చేయకపోతే 31వ రోజు ఆటోమేటిక్గా వాళ్ళ పదవి నుంచి తప్పుకున్నట్టే. వాళ్ళు ఇంకా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ చేసే ఒక ఎక్స్ స్టేట్లో ఒక ఎక్స్ సీఎం జైలుకి వెళ్ళారు, వాళ్ళు రాజీనామా చేయనన్నారు. 30 days అయింది, 31st day వాళ్ళు రాజీనామా చేయక్కర్లు, ఆటోమేటిక్గా వాళ్ళు తప్పుకున్నట్టే, కొత్త వాళ్ళు సీఎం అవ్వాలి. ఇంకా అసెంబ్లీ నెంబర్ ఎవరో కన్సర్న్ వాళ్ళు డిసైడ్ చేసుకుని సీఎంని నియమించాలి. సో అది ఇప్పుడు రాబోతోంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీఎంని 5 ఏళ్ళు జైల్లో పెట్టే అంత అధికారం కానీ అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అలా జరిగాయా చరిత్రలో ఇప్పటి వరకు? అంటే పెట్టచ్చు అలాంటి క్రైమ్, వాళ్ళపై కేసులు పెట్టడం అయితే కామన్. ఇప్పుడు మామూలుగా రీసెంట్లీ ఒక వీడియో చూశాను, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా అని చెప్పేసి, టాప్ 10 పొలిటీషియన్స్ హూస్ గాట్ నంబర్ ఆఫ్ కేసెస్ అని చెప్పేసి ఒక్కొక్కరి మీద 20లో 100లో కూడా కేసెస్ ఉన్నాయి. కేసులు ఉండడం వేరు, అవి ఆబ్వియస్లీ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత అవి మళ్ళీ ప్రూవ్ అవుతాయి, అప్పుడు మళ్ళీ జైలుకి వెళ్తుంటారు, మళ్ళీ తిరిగి వస్తుంటారు. కానీ 5 సంవత్సరాలు జైల్లో గడిపి రావడం అనేది, అంటే పదవిలో ఉండి అది సాధ్యమేనా? అలా జరిగిందా ఇప్పటి వరకు చరిత్రలో? అంటే 5 సంవత్సరాలు కంటిన్యూస్ జైల్లో ఉన్న దాఖలాలు లేవు. బట్ ఇప్పుడు ఇది తేవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు 5 సంవత్సరాలు అందులో జైల్లో పెట్టాలని కాదు, నిజానికి ఇది తేవడానికి కారణం ఎవరంటే కేజ్రీవాల్.
ఎందుకంటే మనకి తెలిసిందే కేజ్రీవాల్ 2024లో ఎన్నికలు జరిగే ముందర 25 ఢిల్లీలో ఎన్నికలు జరిగే ముందర వరకు ఆ కేంద్రపాలిత ప్రాంతానికి ఆయన ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఆయనని కొన్ని రకరకాల కేసులు దాంట్లో ఆయన జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఆయన ఏం చేశారు, నేను రాజీనామా చేయనన్నారు. నేను జైలు నుంచే నడుపుతా, మంత్రులందరూ జైలుకి రండి, నా సిగ్నేచర్లు జైలునే తీసుకోండి అని అన్నారు. ఓకే ఫైన్. కానీ ఇప్పుడు ఒక డెవలప్డ్ స్టేట్ అంటే పరిశ్రమలు వచ్చే స్టేట్ ఏదైనా XY తమిళనాడు కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ అక్కడ ముఖ్యమంత్రి గనక అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే బిజినెస్ ఇన్వెస్టర్లు వస్తే ఎక్కడ కలుస్తారండి? ఎక్కడ నుంచి బిజినెస్ ఇన్వెస్టర్లు? లోకల్ ఇన్వెస్టర్లా? లోకల్ వాళ్ళది ఏం పర్లేదు, ఇంటర్నేషనల్. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ వాళ్ళు అసలు పర్లేదు ఎందుకంటే ఇలాంటి మన దగ్గర కామన్ అనుకుంటారా? ఏ దేశంలోనైనా కామనే. ఇట్ ఈస్ నాట్ లైక్ మన ఒక్క దేశంలోనే ఇలాంటి అరెస్టులు జరుగుతాయని కాదు. సామ్సంగ్ హెడ్ నే అరెస్ట్ చేసేసారు డిస్పైట్ నోయింగ్ అది లేకపోతే సౌత్ కొరియా ఎకానమీ లేదు అని తెలిసినా సామ్సంగ్ ఐ థింక్ సిఇఓనో లేకపోతే ఎండి కొడుకు సంథింగ్ ఇలా హైఆర్కి ఉన్న వాళ్ళనే అరెస్ట్ చేశారు. ఓకే. సో మన ప్రాబ్లం ఏంటంటే మనం ఏదో ఇలాంటివన్నీ వస్తే మన దేశంలోనే ఎక్సెప్షన్ అనుకుంటాం. బట్ మెన్ విల్ ఆల్వేస్ బి మెన్ అని ఏదో ఒకటి బ్లెండర్ స్ప్రైడ్ లాగే పొలిటీషియన్స్ ఎక్కడైనా పొలిటీషియన్సే, ఇండస్ట్రియలిస్టులు ఎక్కడైనా ఇండస్ట్రియలిస్టులే. బ్లెండర్ స్ప్రైడ్ అంటే ఏంటండి? సోడా కదా అది? అవును, తెలియదు. రియల్లీ? ఫారెన్ ఇన్వెస్టర్స్ వస్తే సో ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఒక రాష్ట్రానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ముఖ్యమంత్రిని కలవాలి పెట్టుబడులకి. ఇప్పుడు ఈ సీఎం జైల్లో ఉంటే మీ సీఎం ని కలవాలంటే షూర్ జైలుకి వెళ్దామని అంటే వాళ్ళకి ఒక్కసారి రియాక్షన్ ఎలా ఉంటుంది? పైగా నెలకి కొన్నిసార్లు మాత్రం అలా చేస్తుంటారు. ఎస్. సో ఇట్ విల్ బి వెరీ ఆక్వర్డ్ అండ్ ఎంబారసింగ్ ఫర్ ఎవ్రీవన్. ఆల్సో జైలు నుంచి రాజకీయాలు నడుపుతున్నారు అంటే భారత రాజ్యాంగం మీద, భారత వ్యవస్థ మీదే అదొక ఇట్ గోస్ ఇన్ నెగటివ్ వే. ఇది ఐ థింక్ ఇది మనం జల్సా సినిమాలో అనుకుంటా. ఐ థింక్ ఏంటి సార్ అంటే 5 నిమిషాలు వచ్చేస్తాడయ్యా అంటారు. మహేష్ వాయిస్ ఓవర్ కూడా వస్తుంది, ఇవన్నీ జైలు నుంచి అవుతాయి అని. సో ఇది మనకు ఎప్పటి నుంచో వస్తుంది. బట్ అదే ప్రాబ్లమ్ ని మార్చాలని అనుకుంటున్నారు. ఎందుకు అనేది మనం డౌన్ ద లైన్ చర్చించుకుందాం. బట్ దాని కాన్సిక్వెన్సెస్ అవి ఫస్ట్ మాట్లాడుకుందాం అండి. సో ఇప్పుడు కేజ్రీవాల్ అలా చేయడం వల్ల ఏంటంటే ఇది చాలా ఎంబారసింగ్ ఫీట్. ఇది అసలు అన్కాన్స్టిట్యూషనల్ అంటే కంట అమిత్ షా గారు అదే అన్నారు, రాజ్యాంగ నిర్మాతలు ఎవరు కూడా వచ్చిన వాళ్ళు జైలు నుంచి పాలిస్తారని ఊహించలేదు, అందుకే వాళ్ళు అసలు కాన్స్టిట్యూషన్ దీని గురించి ఏం పెట్టలేదు, బాధ్యత ఉండక్కర్లేదు అని అన్ని వీళ్ళు తెచ్చారు. అందరూ గగ్గోలు పెట్టారు, అలా ఎలా చేస్తారు అది ఇది అని. సరే జేపీసీకి పంపారు. సో ఇప్పుడు జేపీసీ నుంచి తెస్తున్నారు అని వార్తలు ఉన్నాయి. వీ డోంట్ నో మరి ఇప్పుడే తెస్తారా తర్వాత తెస్తారో వీ డోంట్ నో. బట్ దీని రామిఫికేషన్స్ చాలా మంది ఏమంటున్నారంటే మనం కాయిన్ కి 2 sides ఆలోచించాలి. మీరు అంటారు ఎప్పుడు నేను ఒక పక్షం తీసుకొని ఐ విల్ ఆల్వేస్ బి న్యూట్రల్, తటస్థం. చెప్పండి, నన్ను కూడా సైడ్ తీసుకోమంటారా? అది మీ ఇష్టం. నన్ను ఇన్వాల్వ్ చేయద్దు మహేష్ గారు, పెట్టేసుకుందాం అప్పుడు మనం. నన్ను ఇన్వాల్వ్ చేయద్దు మహేష్ గారు. తటస్థంగానే ఉండాలి. సో ఇప్పుడు మనం రెండు వైపులా ఆలోచిద్దాం. సో వీళ్ళందరూ ఏమంటారంటే నాన్ బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైలుకి పంపించేస్తారని అంటున్నారు. ఫైన్, జైలుకి పంపించినంత మాత్రాన బీజేపీ గెలుస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఏముందండి? ఎక్కడన్నా ఉదంతాలు అలాంటివి చూసామా? జైలుకి పంపినంత మాత్రాన బీజేపీ గెలిచింది. అసలు బీజేపీ జైలుకి ఎంతమందిని పంపింది? బీజేపీ జైలుకి పంపింది ఇద్దరిని, ఒకటి కేజ్రీవాల్, ఇంకొకటి హేమంత్ సోరెన్. కేజ్రీవాల్ని పంపింది నేను ఇప్పుడే చెప్పాను, హేమంత్ సోరెన్ని పంపడం వల్ల నిజానికి గెలుస్తుందన్న జార్ఖండ్ ఎంపీ సీట్లు తగ్గాయి, అసెంబ్లీ సీట్లు తగ్గి అసెంబ్లీలో ఓడిపోయారు. మనం చూసుకుంటే కనుక 24 లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్ బీజేపీ గెలుస్తూనే వచ్చింది, ఎక్స్క్లూడింగ్ తమిళనాడు అండ్ కేరళ. అది ఫస్ట్ హర్యానా గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, ఢిల్లీ గెలిచారు, బీహార్ గెలిచారు, బెంగాల్ గెలిచారు, అస్సాం గెలిచారు, పుదుచ్చేరి గెలిచారు. ఇలా గెలిచినట్టే జార్ఖండ్ కూడా గెలుస్తారని అనుకున్నారు. బట్ జార్ఖండ్ ఓడిపోయారు. దానికి ఒక కారణం ఏంటి అంటే అక్కడ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయించడం వల్ల ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏంటి, దాంట్లో వాస్తవాలు ఏంటి అనేది కూడా జనాలు ఆలోచించలేదు. ఆయన జనరల్లీ ట్రైబల్ రిప్రజెంటేషన్ కాబట్టి అక్కడ ట్రైబల్స్ ఎక్కువ కాబట్టి మా ట్రైబల్ ముఖ్యమంత్రి ఉంటే పంపించేశారని చెప్పి జనాలు ఓట్ వేయలేదు బీజేపీకి. అది వన్ ఆఫ్ ద రీజన్. అంటే అది ఒక్కటే రీజన్ అన్నట్లే వన్ ఆఫ్ ద రీజన్. సో ఇది డబుల్ ఎడ్జెస్ ఓట్. ఇదేదో జస్ట్ పంపించినంత మాత్రాన బీజేపీకి మార్గం సుగమం అవుతుందని లేదు. ఇది పంపితే జనాల్లో వ్యతిరేకత వచ్చి గెలిచే చోట ఓడే ప్రమాదం కూడా ఉంది. కానీ అది ఉందని తెలిసినా వీళ్ళు చేస్తున్నారు.
సో అంటే దీని వెనక ఏదో ఇంటెన్షన్ ఉండాలి. అట్ దిస్ ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ ఇస్ పొలిటికల్ పార్టీ. ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ అన్నప్పుడు రాజకీయాలే చేయాలి, సేవ చేయడానికి బీజేపీ లేదు. సో ఆబ్వియస్లీ వీళ్ళు దీనిలో ఒక పొలిటికల్ బెనిఫిట్ ఏముంటుంది, దీంట్లో మనం ఎలాగ పొలిటికల్లీ దీని నుంచి మనం లాభం పొందాలని వాళ్ళు చూస్తారు. బట్ ఆన్ ద కాంట్రరీ ఇప్పుడు మీ బీజేపీ నెగిటివ్ చెప్పాను, అంటే బీజేపీకి కూడా ఇది డబుల్ ఎడ్జ్ స్వర్డ్. బట్ నిజానికి చెప్పాలంటే ఇది అపోజిషన్ కి గోల్డెన్ ప్లాటర్ లో పెట్టే ఒక అవకాశం ఇచ్చారు. టు దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ పొలిటీషియన్ కన్నా సరే ఇది చాలా అట్ ది సేమ్ టైం థ్రెట్, అట్ ది సేమ్ టైం అడ్వాంటేజెస్. ఎందుకంటే ఎన్ని కేసులుంటే అంత పెద్ద లీడర్ అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. టు బి ఆనెస్ట్ ఇది మీరు నవ్వుతూ అనేది చాలా సిగ్గుచేటు మనకి. సిగ్గుచేటు, ట్రూ. టు బి ఆనెస్ట్ దీన్ని లేదు యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. సో అంటే మోదీ అంటే ఫస్ట్ ఇది మీరు అన్నది మాట్లాడి యాక్చువల్గా నేను ఇది లాస్ట్ మాట్లాడదాం అనుకున్నా, బట్ సిన్స్ యూ బ్రాట్ దిస్ ఫస్ట్ దీని నుంచి వెళ్ళి మనం బీజేపీ యాంగిల్లోకి వద్దాం. మోదీ గారు ఎప్పుడు ఆయన ప్రధానమంత్రి ముఖ్యంగా రెండోసారి నుంచి ఆయన తరచు అనే మాట ఏంటి 2047లో వికసిత్ భారత్ అవ్వాలి అనేది ఆయన నా లక్ష్యం అని అంటారు. అంటే మోదీ గారికి ఇప్పుడు 76 ఏళ్ళు, 50లో పుట్టారు కాబట్టి 2047 అంటే 97 ఇయర్స్. ఆయన అప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉండలేరుగా, ప్రధానమంత్రిగా ఉండలేదు. సో ఆయన దిగిన తర్వాత ఒకళ్ళు ప్రధానమంత్రి అవ్వాలి, వాళ్ళ టర్మ్ అయ్యాక ఇంకొకళ్ళు రావాలి. అంటే మోదీ గారి తర్వాత ఇంకా 2 generations కలిపి పని చేస్తేనే 2047లో ఏదైతే వికసిత్ భారత్ అనుకుంటున్నారో ఆ లక్ష్యం నెరవేర్చవచ్చు. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేర్చాలంటే ఇప్పుడు ఆయన నెక్స్ట్ జనరేషన్ రావాలి. ఇప్పుడు ఈయన ఓల్డ్, తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తే దాని తర్వాత యంగ్ వాళ్ళు రావాలి. ఇప్పుడు మన దాంట్లో యంగ్ మనం అందరం ఏమనుకుంటాం అయిపోయిన తర్వాత బీటెక్ ఇంజనీర్ అమెరికా, లేదంటే ఎంబీబీఎస్, లేకపోతే గనక సిఏ, ఇంకా బిజినెస్. ఒకవేళ అక్కడ చదువుకుని వచ్చిన రాఘవ్ చెడ్డ అన్నట్టు వాళ్ళని తీసుకోవాలనుకుంటాం. ఎందుకు అవుతున్నారు సార్ మీరు? రాజకీయాలు కామన్ అండి. ఏం కామన్ అండి? నేను రాఘవ్ చెడ్డ యంగ్స్టర్, రాహుల్ గాంధీ యంగ్స్టర్, సో ఇలా రావాలి అంటున్నానండి. హీఈస్ యంగ్, హీస్ గాట్ 6 pack. జోక్స్ అపార్ట్, యంగ్స్టర్స్ రావాలి. మన ఎంతసేపు సెటిల్మెంట్ లైఫ్, పెళ్లి, డాలర్లు, క్రిప్టో, ఇవి దీని మీద ఉంటుంది. అలాంగ్ విత్ దిస్ ఎవరు మన దాంట్లో రాజకీయాల్లో ఎందుకు ఆసక్తి చూపారంటే అందరికీ ఉన్న నోషన్ ఏంటి, అరే రాజకీయాలు ఒక కరప్ట్ ఫీల్డ్, మనం ఉండలేం అసలు అని. సో అందరికీ ఏంటంటే అది మైండ్ లో ఉండిపోయింది, కరప్ట్ ఫీల్డ్ అని. సో ఇప్పుడు ఇది తెచ్చిన దాంతో కరప్ట్ పీపుల్ అంటే అందరూ కరప్ట్ అని నేను అన్నట్లు, అగైన్ నిజంగా రాజకీయాల్లో స్వచ్ఛందంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మీద కేసులు పడతాయి. కేసులు పడే నిలవాలిగా. అందుకే లైక్ మేబీ ఆ ఫ్యాక్ట్ వల్లే కదా కరప్ట్ అంటుంటారు. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు, ఆయన కాదండి. నేను అదే అండి, ఇప్పుడు నిజంగా స్వచ్ఛందంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్టోబర్ 2nd నేను సెలబ్రేట్ చేసుకున్న ఆయన బర్త్డేనండి. ఓకే, నిజంగా చెప్పాలంటే ఆయన రైల్వే మినిస్టర్ ఒకటి మొన్ననే ఒక ట్విట్టర్ లో చదివాను, ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలీదు. ఒక అతను కాలేజీలో అప్లికేషన్ పెట్టడానికి కాలేజ్కి వెళ్ళాడు అనమాట. అతను కాలేజీలో అప్లికేషన్ పెట్టాడు, మీ నాన్నగారు ఎక్కడ పనిచేస్తారు అనేది దాంట్లో పిఎంఓలో అని చెప్పి పెట్టారు. అయితే వాళ్ళు సెటరికల్లీ అన్నారంట, పిఎంఓలో గార్డెనింగ్, లాన్ వర్క్ ఏమన్నా చేస్తారంటే లేదు, హీస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అన్నారంట. ఆయన లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు. కార్ కూడా లేదు, లోన్ లో కొనుక్కున్నారని చెప్పేసి, ఈఎంఐలో కొనుక్కున్నారు. ఎస్, సో అంటే వెరీ రేర్ పీపుల్. పివి నరసింహారావు గారు చివరికి ఆయన పిల్లల్ని చదివించడానికి ఆయన దగ్గర డబ్బు లేకపోతే పెద్ద కూతురి హస్బెండ్ అంటే అల్లుడు చదివించారు వేరే వాళ్ళని. గుమ్మడి నరసయ్య గారు తెలుగు స్టేట్ పట్టించుకోరు. ఓకే, సో అంటే వీ హ్యావ్ సో మెనీ ఇన్స్టెన్సెస్ లైక్ దిస్. టు బి ఆనెస్ట్, సరే యోగి ఆదిత్యనాథ్ గారు సాధువు కాబట్టి అన్ని మాట్లాడకూడదు అంటే, ఈవెన్ మోదీ గారు హ్యాస్ నథింగ్. టు బి ఆనెస్ట్, హీ హాజంట్ ఎర్న్డ్ ఎనీథింగ్. ఆయన ఎర్న్ చేసేదంతా కూడా ఈ గివ్స్ ఇట్ టు పిఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చేస్తారు ఆయన. సో వీ హ్యావ్ వెరీ రేర్ ఇన్స్టెన్సెస్ ఇలాంటి వాళ్ళు. బట్ ఎక్కడో ఒక్కళ్ళని చూసుకుని ఇన్స్పైర్ అవ్వరు కదా. ఇన్స్పిరేషన్ అనేది ఎప్పుడు మాస్ లెవెల్లో ఉండాలి. సో ఇమాజిన్ ఇప్పుడు ఇలాంటివి తెచ్చినట్టయితే దేర్ విల్ బి అకౌంటబిలిటీ. ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటాం, బిజినెస్ మెన్లు గనక రాజకీయాల్లోకి వచ్చినట్టయితే వాళ్ళ బిజినెస్లు కాపాడుకోవడానికి వచ్చారు, ఇట్ ఈస్ అ కామన్ థింగ్. అవునా కదా, మనం అనుకుంటాం. వాళ్ళు మంత్రి అయ్యారనుకోండి, వీళ్ళు డబ్బు ఉంది కాబట్టి డబ్బు ఇచ్చాడు, వీళ్ళకి మంత్రి పదవి ఇచ్చారని అది కూడా అనుకుంటారు. దాంతో ఏదో వాళ్ళు చేసుకుంటారని. బట్ దీని ద్వారా ఏమవుతుంది, అకౌంటబిలిటీ మిస్ అవుతాం. ఇఫ్ అకౌంటబిలిటీ ఇస్ మిస్సింగ్, కంట్రీ గ్రోత్కి ఇంపాక్ట్ ఇస్తాం. కంట్రీ గ్రోత్కి ఇంపాక్ట్ ఇస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ వీ విల్ నాట్ గ్రో. అంటే జస్ట్ ఎవరో ఒక్కళ్ళు బాగుండాలని చెప్పి వీ కాంట్ రిస్క్ ద కంట్రీస్ గ్రోత్ కదా. సో అకౌంటబిలిటీ వస్తే గనక ఇట్ విల్ ఇన్స్పైర్ ద నెక్స్ట్ జనరేషన్ టు ఎంటర్ ఇంటూ పాలిటిక్స్.
అట్లీస్ట్ టాక్ అబౌట్ పాలిటిక్స్. అట్లీస్ట్. సో ఇప్పుడు కొంతమంది మనలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. అఫ్ కోర్స్ మీకు రాజకీయాల్లోకి వెళ్ళాలని నాకు తెలియదు, కానీ ఇట్ ఈస్ ఫైన్. బట్ మన తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా రావాలి. సో ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ సెట్ ఫ్రమ్ దిస్ స్టేజ్, తర్వాత వాళ్ళకి ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో మన ఓన్లీ కరప్ట్ వాళ్ళని కాకుండా వీ హ్యావ్ వెరీ ఆనెస్ట్ లీడర్స్ అని చెప్పి కూడా మనం చూపించచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ గోల్ ఇన్ మై ఒపీనియన్. ఏంటంటే యువతని రాజకీయాల్లోకి రప్పియాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రాకపోతే ఏమవుతుంది, ఉన్న వాళ్ళే రిపీట్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్తున్నాయి. సో అంటే కొంతమంది చేతిలో దేశ రాజకీయం ఉండడం అనేది చాలా ప్రమాదకరం. కొత్త వాళ్ళు రావాలి, కొత్త గ్రాస్ రూట్ నుంచి ఎదగాలి. ఎందుకంటే గ్రాస్ రూట్ నుంచి ఎదిగితేనే వాళ్ళకి జనాల సమస్యల నుంచి వచ్చిన వాడు నేత అవ్వగలడు. దట్ ఈస్ హౌ లీడర్ ఇస్ బోర్న్ కదా. సో ఇన్ ఆర్డర్ దట్ టు హ్యాపెన్, ఆ గ్రాస్ రూట్ లో ఉన్న వాళ్ళకి రాజకీయాల్లోకి రావాలనిపించాలంటే ఏంటి, హీ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ ఓకే తనకు ఒక స్కోప్ ఉందని. సో ఇప్పుడు ఇలాగా నువ్వు గొప్పోడి బాబు అవ్వకపో, ఇఫ్ నువ్వు క్రైమ్ కమిట్ చేయకుండా ఉంటే కనుక దెర్ ఈస్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చింది కదా. సో తర్వాత వాళ్ళకి ఇది ఒక బూస్ట్ ఇస్తుంది, ఒక హోప్ ఇస్తుంది దట్ వీ కెన్ సర్వైవ్ ఇన్ పాలిటిక్స్ అని. సో దాంతో ఒక క్లీన్ పాలిటిక్స్ తెచ్చే ఇమేజ్ మనకి ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా చేశారని నా అభిప్రాయం. బట్ అగైన్ కమింగ్ టు ద బిగర్ ఆస్పెక్ట్, దీనివల్ల ఇప్పుడు నేను బీజేపీకి ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్ చెప్పాను, అంటే ఇది చేసినంత మాత్రం గెలుస్తారని లేదని. ఇప్పుడు దీంట్లో విపక్షాలకు పాజిటివ్ ఏంటి అంటే, ఓ రకంగా మోదీ గారు అమిత్ షా గారు గోల్డెన్ ప్లాటర్లో పెట్టించారు. బాస్ మీ అందరి కళ, రాహుల్ గాంధీ తరచూ అంటూ ఉంటారు మోదీ గారిని చెప్పులతో కొట్టాలి, చీపురుతో కొట్టాలి, ఈ రకరకాలుగా అంటుంటారు. కేజ్రీవాల్ కూడా నా అనుభవంతో ఇయర్ ఎండింగ్ వరకు మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండరు ఎక్సెట్రా ఇవన్నీ అంటూ ఉంటారు. అండ్ మనం పార్లమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నా మోదీ గారితో ఒక స్కామ్ లో ఇన్వాల్వ్ అయినట్టే చూపిస్తారు. ఒకసారి పెగసిస్ అన్నారు, ఒకసారి అదానీ అన్నారు, ఒకసారి ఎక్స్, ఒకసారి వై, ఒకసారి జెడ్. బట్ ఇప్పటి వరకు కూడా ఏవి సాక్ష్యాలు చూపించలేదు. ఎందుకు సాక్ష్యాలు చూపించినా అదేమీ ఉండదని. ఇప్పుడు ఏంటి, ప్రధానమంత్రి గారు కూడా దీంట్లో భాగస్వామి. ఈ 130th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో ఒకవేళ కేసు వస్తే గనక, కేసు రన్ అయ్యి ఈయన గనక అరెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేయాల్సిందే. సో దే క్యాన్ ఇప్పుడు ఏవైతే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారో రిటర్న్ ప్రూఫ్ లో వాళ్ళు ఇవ్వచ్చు. సో ఇన్ దట్ వే, అండ్ వీళ్ళందరి 2001 నుంచి దించాలని ప్రయత్నిస్తుందే కదా అన్ని. సో ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ ఇది చెయ్యాలి, వెన్ హీ నోస్ దట్ ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ టాప్లింగ్ దిస్ గవర్నమెంట్, అది తెలిసి కూడా ఇది తెచ్చారు అంటే ఇమాజిన్ ద గట్స్ హీ హ్యాస్. ఐ డోంట్ నో హౌ మెనీ విల్ యాక్సెప్ట్ దిస్, ఎక్నాలెడ్జ్ దిస్, కానీ ఇట్ ఈస్ ఎ వెరీ బ్రేవ్ మూవ్. ఇప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసుకున్నారు, ఆవిడ షీల్డ్ పెట్టేసుకున్నారు, పిఎంకి ఏమీ లేదని. అమిత్ షా గారు లాస్ట్ ఇయర్ ట్వీట్ అదే చేశారు. బీజేపీకి కాంగ్రెస్ కి తేడా ఏంటి అంటే, ఇందిరాగాంధీ షీల్డ్ చేసుకుంది పిఎం పొజిషన్ ని, మోదీ గారు పిఎం పొజిషన్, ఎందుకంటే సిన్స్ జనాలు అనుకునే దాంట్లో దట్ ఈస్ ద టాప్ మోస్ట్ పొజిషన్ కాబట్టి అకౌంటబిలిటీ ఉండాలని ఆయనను కూడా పెట్టుకున్నారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ అని అన్నారు. ఇంకా ప్రియాంక, ఇందిరాగాంధీ గారి మీద ఏమి ఇంటర్నేషనల్లీ ఇలా చేసేది ఏమీ జరగలేదు. బట్ ఇట్ ఈస్ ఎవిడెంట్ ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది. సో జరుగుతూ ఉన్నప్పుడు ఇఫ్ హీ బ్రింగ్స్ దట్, ఆయనకు తెలియదా ఇప్పుడు ఎంత రిస్క్ అయ్యేది, బట్ స్టిల్ హీ బ్రాట్. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఇన్ఫాక్ట్ మోర్ దాన్ మోదీ గారు, ఇది వెరీ బిగ్ ఛాలెంజ్ ఎవరికంటే అమిత్ షా గారికి. ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ అంటే, మనం రోజు ఏమనుకుంటామంటే మోదీ 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 అని మాట్లాడతాం, సిన్స్ బికాస్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్. కానీ మోదీ గారికి వెనక ఏమంటారు, హీఈస్ ద బాడీ ఆఫ్ బ్రెయిన్ అనేది ఎవరైతే ఉంటారో దట్ ఈస్ అమిత్ షా. ఇదేమి ఇప్పుడు కొత్తగా నేను చెప్తుంది కాదు, దిస్ ఇస్ సంథింగ్ దట్ హాస్ బిన్ బీయింగ్ సెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గనక మోదీ గారి మీద సాబర్మతి ట్రైన్ తగలబడిపోయిన తర్వాత ఏవైతే గొడవలు జరిగాయి దాంట్లో ఆయన దోషిగా నిలబెట్టే ప్రయత్నం చాలాసార్లు చేశారు, కానీ అది అవ్వలే. ఇన్ఫాక్ట్ ఆయన ఎన్నికలు గెలుస్తూ వచ్చారు. అమిత్ షా గారు గృహమంత్రి కూడా అయ్యారు. గృహమంత్రి అయిన తర్వాత ఆయనని షోహాబుద్దీన్ కేసులో ఆయన అరెస్ట్ చేశారు, ఆయన రాజీనామా చేశారు హోమ్ మినిస్టర్ గా. తర్వాత ఆయన మొన్న మధ్య యూనియన్ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఒక నేషనల్ కాన్క్లేవ్ లో చెప్పారు, నా మీద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఒత్తిడి తెచ్చారు, పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, నరేంద్ర మోదీ పేరు ఒక్కటి చెప్పేస్తే కనుక నన్ను ఏమీ చేయమన్నారని. నరేంద్ర మోదీ పేరు ఒక్కటి చెప్పండి విల్ లీవ్ యూ అని అన్నారని, బట్ నేను చెప్పనన్నానని అన్నారు. సో దే నో దట్ ఇన్ ఆర్డర్ టు డిఫీట్ మోదీ దే హ్యావ్ టు డిఫీట్ అమిత్ షా. అందుకే అమిత్ షా గారి మీద ఏమీ వాట్ డు సే కేసు వాళ్ళు
అది కోర్టు ఒక రకంగా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయినా అన్ని స్టేట్ లో హోమ్ మినిస్టర్ గా లేకుండా స్టేట్ నుంచి ఎక్సైల్ చేసేసారు. ఓకే. అంటే ఆయన స్టేట్ లో ఉండడానికి వీల్లేదని అనేసారు, ఆ తీర్పు ఇచ్చారు. బట్ దట్ వాస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ కమిటెడ్ బై కాంగ్రెస్. ఎందుకంటే అది అయిన తర్వాత ఆ స్టేట్ నుంచి ఆయన వెళ్ళిపోవాల్సి రావడంతో ఈ చూసి ఉత్తరప్రదేశ్ అని ఉత్తరప్రదేశ్లో వెళ్ళి కూర్చున్నారు. ఉత్తరప్రదేశ్లో సోషల్ ఇంజనీరింగ్ ఎలా జరుగుతోంది, ఎవరు బాగున్నారు, ఆయన అదంతా కనుక్కున్నారు. అండ్ దాని తర్వాత మనం చూసాం 72 seats వచ్చాయి. హిస్టారిక్ విన్ బీజేపీకి ఎలా వచ్చిందో మనం చూసాం. సో బట్ దట్ సెడ్ ఇన్ అది సెకండరీ. బట్ ఫస్ట్ ఏంటంటే మనం చూస్తున్నాం వీళ్ళిద్దరిని కూడా ఎలాగో వాళ్ళ లక్ష్యంగా చేసుకుని దించాలి, ఓడించాలి అనేది ఎలా జరుగుతూ వస్తుందో. వెన్ దే నో దట్ దే ఆర్ బీయింగ్ టార్గెటెడ్, వాళ్ళు ఇప్పుడు ఇది తెచ్చారంటే ద కైండ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దే హ్యావ్ ఆన్ దెమ్సెల్వ్స్. దిస్ షోస్ దట్. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు వీళ్ళు ఆరోపణ చేస్తే, ఆరోపణ కాదు, మీరు సాక్ష్యం ఇవ్వండి, వెళ్ళి కోర్టులో సాక్ష్యం ఇవ్వండి. కోర్టు కనుక వ్యాలిడ్ అనుకుంటే మీరు పెగసిస్కి ఇచ్చారా? పెగసిస్ది కోర్టు ఏమీ అనలే, కొట్టేసింది. అదానిది కోర్టు కొట్టేసింది. సో ప్రెసెంట్ క్రెడిబుల్ ప్రూఫ్స్ ఇస్తారని చెప్పి వాళ్ళే ఇచ్చారు. ఇదేంటంటే కేవలం మోదీ గారు అమిత్ షా గారే కాకుండా ఆయన మొత్తం క్యాబినెట్ మీద ఆయనకున్న నమ్మకం. అంతే. ఇది ఎన్డీఏ ఇప్పుడున్నది. మనం ఇక్కడ మర్చిపోతేనంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ బీజేపీ క్యాబినెట్, దిస్ ఇస్ ద ఎన్డీఏ క్యాబినెట్. దీంట్లో మనకి బీహార్ నుంచి చిరాగ్ పాస్వాన్ అనే ఆయన ఉన్నారు, ఎల్జేపీ, జేడీయూ, ఇక్కడ నుంచి టీడీపీ, జనసేన, వేరే మహారాష్ట్ర నుంచి షిండే వర్గం, దాని తర్వాత ఎన్సీపీ నుంచి కూడా ఎవరో ఉన్నారనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే వేరు కర్ణాటక నుంచి కుమారస్వామి గారు ఉన్నారు. సో ఇంతమంది వేరు వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో చాలా మంది చాలా రకాల స్కాండల్స్ కూడా ఉన్నాయి, కేసులు. బట్ డిస్పైట్ నోయింగ్ దట్, డిస్పైట్ ద ట్రాక్ రికార్డ్, మోదీ గారు ఇది తెచ్చారంటే ద అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ దట్ ఈస్ కర్బింగ్ ద కరప్షన్. అంటే వాళ్ళని ఇన్ కేస్ ఇఫ్ ఇట్ గోస్ సైడ్ వేస్, అపోజిషన్ కి దే ఆర్ హ్యావింగ్ దిస్, ఈ అమెండ్మెంట్ ఏదైతే తెస్తున్నారో దే కెన్ డ్రాగ్ దెమ్ టు కోర్ట్ ఇంక్లూడింగ్ పిఎం. సో వాళ్ళు ఇంకెందుకు భయపడుతున్నారు? వాళ్ళ డ్రీమ్ కమ్ ట్రూ కదా. వెంకీ సినిమాలో ఉంటుంది సార్, వెంకయ్య దుబాయ్ సీన్ ఎక్కడో కొడుతుంది సీనా అంటాడు, మీరు దుబాయ్ సీన్ ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టు. అలా చెయ్యరే, మీరు ఎప్పుడు మాకు యాంటీగా కదా, మీరు ఎలా మీరు గోల్డెన్ ప్లేట్ ప్లాటర్ లో పెట్టి మాకు ఇస్తారు, ఇందులో ఏదో ఉంది అని చెప్పి. ఎందుకంటే వీళ్ళే అంటారు కదా ప్రతిసారి, వీళ్ళే ఏదో ఒక రకంగా దించాలని అనుకుంటున్నారు. సో సి అల్టిమేట్లీ నేను ఇందాక అన్నట్టుగా బీజేపీ పొలిటికల్ పార్టీ, పాలిటిక్స్ చేస్తుంది. దాంట్లో ఎవరు తప్పు పట్టడానికి లేదు. రాజకీయ పార్టీ రాజకీయాలే చేస్తారు. అది అమిత్ షా గారే అన్నారు ఒకసారి, మీరు శరద్ పవార్ పార్టీ, మీరు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారు కదా అంటే అవును అని అన్నారు. ఒప్పుకుంటున్నారంటే మేము రాజకీయ పార్టీ రాజకీయాలు చేయక ఏం చేయాలి, మేము సేవ చేసుకుంటూ కూర్చోవాలని అన్నారు. ఆయన డైరెక్ట్ అనేది సార్. సో వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది, వేరే వాళ్ళు చేసినప్పుడు లేని తప్పు నేను చేస్తే ఎందుకు ఉందని. బట్ ఎవ్రీథింగ్ మనం రాజకీయ లెన్స్ లోనే చూడాలంటే ఇన్ మై ఒపీనియన్ ఐ డోంట్ నో, ఆర్టికల్ 370 అబ్రోగేషన్ ఇట్ వాస్ నాట్ ఎన్ పొలిటికల్ మూవ్, ఇట్ వాస్ ఎ ఐడియాలజికల్ మూవ్, sovereignty move, ideological, whatever. In the same way, see, ఇప్పుడు అమిత్ షా గారు ఈ 62 years, ఎంతకాలం ఆయన ఉంటారు? నేను అదే అంటున్నా, నెక్స్ట్ జనరేషన్ రావాలి అంటే ఒక కాన్ఫిడెన్స్ రావాలి కదా. హౌ ఆర్ యూ గోయింగ్ టు బ్రింగ్ దట్ ఇన్ ద పబ్లిక్? ఇప్పుడు మనమే అనుకుంటాం మిడిల్ క్లాస్ వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళి ఏముంటారని. రాజకీయాలు అంటే గొప్పవాళ్లే ఉండాలి, పలానా వర్గం వాళ్లే ఉండాలి, ఈ బ్యాకింగ్ ఉండాలి. అండ్ వీళ్ళు ఎందుకు ఉండాలి? రకరకాలు ఉంటాయి. ఎన్నికల్లో ఇప్పుడు ఈ సీట్ రావాలంటే ఇంత ఇవ్వాలి, ఇది మారాలి కదా. ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలి. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద కోర్స్ ఆఫ్ యువర్ నేషన్. ఇప్పుడు ఇన్ మై ఒపీనియన్ ఏ పార్టీలో అవ్వని డబ్బు ఇచ్చి మంత్రి పదవో డబ్బు ఇచ్చి సీటో తెచ్చుకున్నారంటే వాళ్ళు దేశాభివృద్ధి కోసం చెయ్యరు కదా. ఐ విల్ నాట్ బిలీవ్, అది ఖచ్చితంగా ఇంపాసిబుల్. ఎస్పెషల్లీ ఇఫ్ ఎ బిజినెస్ మ్యాన్ ఈస్ పేయింగ్ మనీ టు గెట్ ఎ టికెట్ ఆర్ టు బికమ్ ఎ మినిస్టర్, అది దాంట్లో రాజకీయ లాభమే ఉంటుంది కానీ దాంట్లో ఏముంటుందండి. ట్రూ. సో ఇన్ మై ఒపీనియన్ ఇదేంటి అంటే ఎవ్రీ పర్సన్ అకౌంటబుల్. ఇఫ్ యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్, డోంట్ థింక్ నీకు మంత్రి పదవి వచ్చేసింది కాబట్టి నువ్వు నీ ఏదో ఒక ఘొటాలాలు చేస్తానంటే గనక యూ విల్ నాట్ బి స్పేడ్. ఈవెన్ ఐ కాంట్ సేవ్ యూ. ఇప్పుడు ఏమంటారు, మోదీ గారు వీళ్ళని కాపాడుతున్నారు, మోదీ గారు కాపాడడానికి లేదు. ఇన్ఫాక్ట్ మోదీ గారు ఇప్పుడు బోన్లో నించునే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ అ వెరీ బ్రిలియంట్ మూవ్ అండ్ అన్ ఇంపార్టెంట్ మూవ్ టు
ఇన్స్పైర్ ద నెక్స్ట్ జనరేషన్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది జేపీసీకి వెళ్ళిపోయింది. ఐ థింక్ మరి మనకి ఈ పార్లమెంట్ సెషన్లో వస్తుందా, నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో వస్తుందో చూడాలి. అండ్ ఎస్పెషల్లీ ఇది వచ్చే టైంలో మనం 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏం గమనించాలంటేనండి, నెంబర్ 1, ఇప్పుడు ఇది గనక పాస్ అవ్వాలి అంటే ఇది పాస్ చేయాల్సింది బీజేపీ కాదు, ఎన్డీఏ చేయాలి. అంటే వీళ్ళు అంటారుగా మోదీ తానాషా డిక్టేటర్, మొత్తం పాస్ చేయించుకుంటాడు ఎవరికి ఏమీ చెప్పకుండా. మోదీ గారు 240 సీట్స్ అని ఇది పాస్ అవ్వదు. ఐ థింక్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే 2/3 కావాలి, బీజేపీకి 2/3 కూడా లేదు. అసలు ఇది పాస్ అవుతుందని మీకు అనిపిస్తుందా? బీజేపీ పాస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. లీడర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ బిల్లు నువ్వు ఎలా లైక్ ఎలా పాస్ అవుతుంది అనుకున్నావు అంటే, వాళ్ళ ఫుడ్నే కొట్టేస్తానంటే చేపలు ఎలా బతుకుతాయి అనుకుంటున్నావు, వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయి, ఎమ్మెల్యేలని వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయి, ఆ తర్వాత చేసుకో అంటే అప్పుడు తర్వాత బిల్లుకు ఆమోదం జరుగుతుంది. ఇప్పుడు లైక్ ఈ బిల్లులో ప్రధానితో పాటు ముఖ్యమంత్రులకు కూడా ఒకే రూల్ పెట్టారు, కానీ ప్రాంతీయ పార్టీల నేతలను టార్గెట్ చేయడానికి ఈ 30 రోజుల డెడ్ లైన్ తెచ్చారనే వాదనని ఎలా చూడాలి? ఒక పక్కనే బీజేపీ మొత్తం దేశంలో స్ప్రెడ్ అవుతోంది అన్నట్టు, ఇంకా మళ్ళీ ప్రాంతీయ పార్టీలను కొట్టడానికి ఇప్పుడే అన్నారు కదా మీరు కొంచెం ఎన్డీఏ అప్రూవ్ చేయాలి అని చెప్పేసి. సో చిన్న చిన్న పార్టీలు ఉంటాయి, చిన్న పార్టీలు, కానీ ఎన్డీఏలో ఉన్న చిన్న పార్టీలు ఎక్సెప్ట్ టీడీపీ ఏది అధికారంలో? నార్త్ లో ఏం లేవా? నార్త్ మొత్తం బీజేపీనేగా, ఎక్సెప్ట్ శిరోమణి అకాలీ, ఇది సారీ పంజాబ్ లో ఆప్ తప్ప, అండ్ జార్ఖండ్ లో జేఎంఎం. ఓకే. సో అండ్ ఆల్రెడీ హేమంత్ సోరెన్ మీద ఉండనే ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ టాస్క్. సో సి ఇప్పుడు ఇది ఎలా పాస్ అవుతుంది, 2/3 పాస్ చేయగలరని అనుకుంటున్నారు. వీళ్ళకి పాస్ అవుతుందని నమ్మకం వస్తే ఖచ్చితంగా ఈ సెషన్లోనే పెడతారండి. అండ్ వస్తుంది నెంబర్. నేను ఒకసారి అన్నాను, బీజేపీకి 360 సీట్స్ రావక్కర్లే, అపోజిషన్ సైడ్ సీట్లు తగ్గాలి. ఆ నెంబర్ బీజేపీకి నెంబర్ లేదు, వీళ్ళు బీజేపీ నెంబర్ పెంచుకుంటున్నారని అనుకుంటున్నారు. బీజేపీ నెంబర్ పెరగక్కర్లే, ఆపోజిట్ నెంబర్ తగ్గితే చాలు. కొంతమంది అబ్స్టైన్ అవ్వచ్చు, కొంతమంది పార్లమెంట్కి రాకపోవచ్చు, కొంతమంది తప్పుడుది నొక్కొచ్చు, క్రాస్ ఓటింగ్, లేకపోతే కొంతమంది స్వచ్ఛందంగా ఓట్లు వేసి, ఇలాంటివి మనం చాలా వింటూనే ఉంటాం. సో బట్ మీరు అన్నట్టుగా అందరూ విల్లింగ్గా, ఎందుకంటే ఇప్పుడు ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ గ్యాంబుల్, బట్ ఐ బిలీవ్ దిస్ విల్ పాస్. అంటే జేపీసీ అదే పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లులో దుర్వినియోగం కాకుండా సేఫ్ గార్డ్స్ పెడతామంటుంది. సో ఎలాంటి రక్షణలు పెడితే ఈ చట్టం బ్యాలెన్స్డ్ గా మారుతుంది అంటారు? అసలు ఇంకా సేఫ్ గార్డ్ ఉండకూడదనే కదా ఈ బిల్లు తెస్తుంది. ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ప్రొటెక్షన్ తీయడమే బిల్లు ఉద్దేశం. ఐ డోంట్ నో ఇంకా ఏం సేఫ్ గార్డ్ ఉంటుందో. మేబీ ఇంకా చేస్తే గనక ఒకటి ఏంటంటే 30 days ని 30 months కి మారుస్తారా ఇక అంటే, ఇక అది తప్ప ఇక ఇప్పుడు నేను అదే అన్నా, ద మెయిన్ ఇంటెన్షన్ ఈ బిల్ ఇది సేఫ్ గార్డ్ ఉండకూడదని. అండ్ వన్ మోర్ థింగ్, వెన్ ఇట్ కమ్స్ టు పొలిటీషియన్స్ అన్ని మారిపోతాయి కదండి. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, రీసెంట్గా జరిగిన కొన్ని పోక్సో కేసులు కూడా మళ్ళీ వాళ్ళకి బెయిల్స్ రావడం, వాళ్ళ కోసం సపరేట్ ఎగ్జామ్స్ టైం టేబుల్నే మార్చడం, లేని ఎగ్జామ్స్ని సృష్టించడం, ఇలా కొన్ని జరిగాయని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్ అయితే 48 గంటలు దాటితే సస్పెండ్ అవుతారు. మరి ప్రజలను పాలించే ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులకు 30 రోజుల టైం ఇవ్వడం ఎందుకు? అసలు జైలుకు వెళ్ళిన మరుక్షణమే పదవి పోవాలని రూల్ ఎందుకు పెట్టరు అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను అదే అన్నా, 30 days వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్కి కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఏదైతే అధికారులది తీయాలని ఉందో అది రాజ్యాంగంలో ఉందో లాలో ఉంది, కానీ వీళ్ళని రాజీనామా చేయించాలి అనేది లేదు కదా. అదేగా అంటుంది, రాజ్యాంగ నిర్మాతలు ఇలాంటి కరప్ట్ వాళ్ళు వస్తారని అనుకోలేదేమో. అంటే నేర నిరూపితమయ్యే వరకు నిరపరాధి అనేది మన దగ్గర చాలా ఉంటుంది, ప్రిజంప్షన్ ఆఫ్ ఇది ఉంటుంది, కాన్విక్ట్ అనేది ఉంటుంది కదా. మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం ఇప్పుడు? అందుకే కదా మన దగ్గర కొన్ని వేల కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఆ కేసులది మనం మాట్లాడుకుంటే మళ్ళీ అది జడ్జిల్ని మనం మళ్ళీ అన్నట్టు అవుతుంది. బట్ నేను అదే అన్నాను, మీరు ఏదైతే బ్యూరోక్రసీది గవర్నెన్స్ 2 చెప్పారో, బ్యూరోక్రసీది లాలో ఉంది, ఐ మీన్ కాన్స్టిట్యూషన్ వీళ్ళకి ఏదైతే ఉందో, కానీ గవర్నెన్స్ పాలించే వాళ్ళది లాలో లేదు. అందుకే ఇప్పుడు తెస్తున్నారు కదా, మీరు ఏదైతే 30 days ఫ్రేమ్ వర్క్ అన్నారో ఆ 30 days లో ప్రూవ్ చేసుకోవచ్చు. ఇఫ్ వాళ్ళు ఒకవేళ తప్పు కాదు అని తెలియనట్టయితే ఉండొచ్చు, లేదంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేయాల్సిందే. వాళ్ళ కోసం కోర్టులు ఏమైనా ఫాస్ట్ ట్రాక్ లో పనిచేస్తాయా? ఎందుకంటే అందరికీ ఒక పనిచేయాల్సిన కోర్టులు వాళ్ళకి అంటే సడన్ గా వాళ్ళ మీద పడగానే ఓకే
మొబైల్ కోర్ట్సో లేకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్సో మామూలుగా సాటర్డే సండే పబ్లిక్ హాలిడేస్ వాటిని ఉల్లంఘించి తొందరగా అంటే ఒక్కటి ఇది కేవలం వీళ్ళకి పరిమితం కాకుండా ఈ ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు సూర్యకాంత్ గారు, ఆయన కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు ఆయనే. దాంట్లో ఒకటి ఏమన్నారంటే ఇక్కడ నుంచి కోర్ట్స్ కూడా 24/7 పనిచేయాలి, నేను దానికి తగ్గట్టుగా నేను చేస్తున్నా అన్నారు. పాసిబుల్ సార్ అది? మరి జడ్జిలు ఒప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ పాసిబులే, ఎందుకంటే వెన్ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ కెన్ వర్క్ 24/7, వై నాట్ గవర్నమెంట్? షిఫ్ట్ల వారీగా ఇంకా ఎక్కువ మంది జడ్జిలు వస్తారు మనకి. కాకపోతే ద ప్రాబ్లమ్ ఈస్ ఒక దగ్గర నుంచి ఇంకొకరికి షిఫ్ట్ అయ్యే ప్రాసెస్లో ఇప్పుడు సాఫ్ట్వేర్నే తీసుకుందాం, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. ఒకరు బానేసి ఇంకొకరు వెళ్తుంటే వీళ్ళకి మొత్తం ఏం జరిగిందో మొత్తం చెప్పాలి, సో దట్ నెక్స్ట్ పైప్ లైన్ ఆఫ్ వర్క్ అనేది సుజావుగా సాగడానికి. బట్ ఇక్కడ పొలిటికల్ పార్టీస్ మారిపోతాయి. అంటే జడ్జెస్ అందరూ వాళ్ళకి పొలిటికల్ పార్టీలకు సంబంధం ఏంటి, వాళ్ళు ఏమైనా కొమ్ము కాస్తారని అనట్లేదు. బట్ దేర్ ఆర్ ఇన్సిడెన్సెస్ వేర్ పొలిటికల్ పార్టీలకి ఇంక్లైన్ అయిపోయి ఇచ్చినవి చాలా ఉన్నాయి. చాలా మంది సీఎంలు అయిన వాళ్ళు ఉన్నారు, స్టేట్స్ లో ఉన్నారు, పక్క స్టేట్స్ లో ఉన్నారు. చాలా చాలా జరిగే ఇన్ఫ్లుయెన్స్ అయిన దాఖలు చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ రీసెంట్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఈయనే అన్నారు కదా, ఈమె లైక్ సో కాల్డ్ జడ్జి ఎవరో బీజేపీ నుంచి వచ్చారు. నేను బీజేపీ నుంచి కదా, ఆవిడ ఒకసారి సంఘ్ ఈవెంట్ కి వెళ్ళారు. ఈవెంట్ కి వెళ్ళారనంటే ఆవిడ అదే అన్నారు, నువ్వెవడు నన్ను ప్రశ్నించడానికి, సంఘ్ ఈవెంట్ కి వెళ్ళినంత మాత్రాన్ని ఏమైపోయిందని ఇప్పుడు ఆవిడే డిఫమేషన్ కేసేసారు ఆవిడే రిటర్న్ డిఫమేషన్ కేసేసారు. సో కేజ్రీవాల్ తన మీద ఉన్నది కాకుండా దాన్ని ఇంకొక కేసు కొని తెచ్చుకున్నాడు. సో సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మరి మీరు ఒకవేళ జడ్జెస్ అనుకుంటే గనక జ్యుడిషియల్ రిఫార్మ్స్ మరి ఒప్పుకోవాలి. ఇప్పుడు మీరు అన్న ప్రశ్నే గనక విపక్షాలు ఎత్తినట్టయితే జ్యుడిషియరీ రిఫార్మ్స్ ఒప్పుకోవాలి. ఆ జ్యుడిషియరీ రిఫార్మ్స్ ప్రభుత్వం 2014లోనో 15లోనో తెస్తే దాన్ని వ్యతిరేకించింది ఈ విపక్షాలే. సో రిఫార్మ్స్ తీసుకొచ్చారు అప్పుడు. అంటే మామూలుగా ఇప్పుడు జడ్జిలు వాళ్ళే ఎన్నుకుంటారు, దాంట్లో ఎవరిది పాత్ర ఉండదు. ఓకే. సో ఇప్పుడు అంతే, ఇప్పుడు ఎవరైతే అవుతారో అసలు ఎక్స్పర్టీస్ అదేం లేదు, వాళ్ళ ఇష్టం, దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ చాలా వరకు నెపోటిజం ఉంటుందని చెప్పేసి విన్నాను నేను. 100%. చంద్రచూడ్ నెపోనే కదా, నెపో కిడ్. సో అయితే ప్రభుత్వం ఏమంది అంటే దీంట్లో విపక్షాలు, ప్రధానమంత్రి, కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ అంటే సోషల్ సర్వీస్లో ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ ప్యానెల్ ద్వారా పెడతామంటే కోర్టు దాన్ని కొట్టేసింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే ఒక సింపుల్ అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ ఇప్పుడు క్యాబినెట్ నోట్తో చేసేచ్చు. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పార్లమెంట్ పాస్ చేసింది సుప్రీం. బట్ అగైన్ ఇప్పుడు గనక వీళ్ళు మళ్ళీ క్యాబినెట్ నోట్ తెస్తే మళ్ళీ ఇంపోజిషన్ ప్రభుత్వాన్ని దాన్ని అంటారని వీళ్ళు తేవట్లేదు. సో ఇఫ్ దట్ క్వశ్చన్ అరైజెస్, మీరు అన్నది జ్యుడిషియరీ మీద, విల్ దే యాక్సెప్ట్ జ్యుడిషియరీ రిఫార్మ్స్ విచ్ దే బ్రాట్ ఎర్లియర్? సో ప్రశ్న వేసుకుంటూ వెళ్తే దానికి సమాధానం ఇంకా రావట్లే ఎక్కడ. మనకు అలా ప్రశ్న మీద ప్రశ్న. ఇప్పుడు జ్యుడిషియరీ రిఫార్మ్స్ వచ్చి వీళ్ళు ఇప్పుడు మీరు ఉన్న జడ్జిలు ఏంటంటారు? ఇప్పుడు ఉన్న జడ్జిలు నిజానికి ఎవ్వరూ కూడా బీజేపీ అపాయింట్ చేసిన వాళ్ళు కాదు. నిజానికి జ్యుడిషియరీ రిఫార్మ్స్ 90sలో వచ్చింది. అంతకు ముందర వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే జడ్జిని నియమిస్తూ వచ్చింది. సో వీళ్ళు ఇప్పుడు ఒకవేళ కనుక జడ్జిల మీద నమ్మకం లేదు అంటే కనుక జ్యుడిషియరీ రిఫార్మ్స్కి ఒప్పుకోవాలి. ఆర్ దే విల్లింగ్ టు యాక్సెప్ట్ దట్? ఇప్పుడు ఒప్పుకున్నట్టయితే మరి అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు? అప్పుడు మా గవర్నమెంట్ లేదు, ఇప్పుడు లేదుగా. 2015లో మాత్రం అప్పుడున్నది బీజేపీని, ఇప్పుడు బీజేపీని ఏం మారింది? ఏం మారలే. ఎంతమంది వేరే పార్టీలు మారారో మాకు తెలియదు. ఇంకా అదే అన్నాను కదా, ఇప్పుడు దే హ్యావ్ నో చాయిస్ బట్ యాక్సెప్ట్ దిస్. వెల్, ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది ఉందో చాలా విప్లవాత్మకంగా ఉండబోతుంది. ఎట్ ది సేమ్ టైం ఎక్కడో కొడుతుంది సీనా అనేది కూడా నాకు కొడుతుంది. ఎందుకంటే అంత ప్యూర్గా పాలిటిక్స్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, వేళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మీద ఉన్న ప్రజెంట్ కేసులన్నీ కూడా ఒకసారి ఎలక్షన్స్ అంటారు కదా, ద గోల్డెన్ లైన్, అన్ని ఎలక్షన్స్ తర్వాత చూసుకుందాం, ఎలక్షన్ టైంలో వద్దు అని చెప్పేసి. సో అలా ఎలక్షన్స్ తర్వాత చూసుకోవడానికి ఎన్నో తీగలాగితే డొంక కథలు చాలా ఉంటాయి. దాని వెనకాల ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటుంది. నన్ను అంటారేంటి, వాడిని అడగండి అంటే నన్ను అంటారంటే వాడిని అడగండి అని చెప్పేసి లైక్ ఒకే ఒక సీన్లో ఉంటుంది. సో అండ్ ఇన్ జనరల్ చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, రాజుకు ఒక న్యాయం, బంటుకు ఒక న్యాయం అని చెప్పేసి. సో వాటన్నిటిని ఒక తాటి మీదకి తీసుకొచ్చే విధంగా రూపొందిస్తున్న ఈ బిల్ అనేది ఎంతవరకు ఆమోదం పొందుతుందో, అసలు ఎంతవరకు ఒకవేళ ఆమోదం పొందిన తర్వాత కూడా, ఎందుకంటే మన దగ్గర చాలా చట్టాలు ఉన్నాయి, పేపర్ పైన బుక్స్లో చాలా ఉన్నాయి, కానీ వాటిని ఎంత బాగా అమలు చేస్తున్నాం మనకు కూడా తెలియదు. అండ్ మీరు అన్నట్టుగానే వీటిని భస్మాసుర అస్త్రాలుగా వాడే అవకాశం ఉంది.
చాలా రకాలుగా దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టుగానే ఆన్ అదర్ హ్యాండ్ అంటే కాయిన్ కదా అదర్ సైడ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ వచ్చినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. 24/7 కోర్ట్స్ అనేవి పని చేయాలి, ఇంకా చాలా చేంజెస్ చేయాలి. ఇట్స్ మాసివ్ బిల్. నాకు తెలిసి ఇది వన్ డే డిస్కషన్ కాదు, మెల్లిమెల్లిగా దీని నుంచి వస్తున్న యూనో ఫేజెస్ వరకు దీని గురించి ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. బట్ ఇప్పటి వరకు మీకేమనిపిస్తుంది, ఇలాంటి ఒక బిల్ వస్తే బాగుంటుందా లేదా? ఎందుకంటే రీసెంట్గానే సాయి కృష్ణ అనే ఒక అతన్ని చంపేశారు, లైక్ కస్టడియల్ డెత్ అని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. అది నిజంగా కస్టడియల్ డెత్తా కాదా అని చెప్పేసి, ఎందుకంటే పోలీసుల వైపున కేసులు ఉండవా అని చెప్పేసి అంటున్నారు. సో ఈ రోజు రాజకీయ నాయకుల మీద ఉన్నప్పుడు పొద్దున పోలీసుల మీద కూడా వస్తాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళేం అతిథులు కాదు చట్టానికి కానీ న్యాయానికి కానీ. రేపు పొద్దున లైక్ యూనో సో అంటే ఈ ఎంటైర్ సిస్టమ్ ని ఫస్ట్ కరెక్ట్ చేయాల్సింది జ్యుడిషియల్ సిస్టమ్ లో అని చెప్పేసి ఏదైతే అంటారు. చెప్పాలి, సారీ ఫర్ ఇంటరప్టింగ్, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఈ కొంతమంది మనం మామూలుగా పొలిటీషియన్స్ తెర ముందు ఉంటారు కాబట్టి ఎవ్రీ వన్ అబ్యూజెస్ పొలిటీషియన్స్, విచ్ దే షుడ్, ఎందుకంటే దే ఆర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కాబట్టి. బట్ నిజానికి ఏమవుతుందంటే బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఐపీఎస్లు ఏమంటారంటే 5 ఏళ్లకు ఒకసారి వచ్చి వెళ్తారు వీళ్ళు, మేము రిటైర్ అయ్యేంత వరకు ఉంటాం, రిటైర్ అయ్యేంత వరకు వాళ్ళని తీసే స్కోప్ లేదు మనకి, అసలు లేదు స్కోప్, రిటైర్మెంట్ అయ్యేంత వరకు స్కోప్ లేదు. సో ఇంకా మరి వాళ్ళదేమన్నారు, దాంట్లో అకౌంటబిలిటీ ఏది? ఈరోజు ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్, బట్ ఒకటి బాగా వినిపించేది ఏంటి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో పాఠ్యాంశాలు మార్చాలి అని చెప్పి మినిస్టర్, ఇప్పుడున్న ఆయన ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ఇంకా వే బిఫోర్ నేను అంటుంది, ఐ థింక్ మేబీ మోదీ గారి ఫస్ట్ టర్మో సెకండ్ టర్మో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మార్చాలి అని అడిగితే ఇవి తేవాలి, పుస్తకాలు ఉండాలి, ఇవి మారాలి అని అంటే ప్రూఫ్ ఏదని చెప్పి బ్యూరోక్రాట్స్ అడిగారు. ప్రూఫ్ ఇది అంటే మేము ఆలోచిస్తామని అన్నారు. మంత్రి మాట చెప్తే బ్యూరోక్రాట్స్ అన్నది ఇది. మనం సినిమాల్లో చూసినట్టుగా మంత్రులే చెప్తే అన్నీ అవ్వట్లేదు అక్కడ. నిజానికి మంత్రులు చెప్పిన పెండింగ్ ఉండి అవ్వనివి చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ నేను ఏదో సినిమాలో కూడా చూశాను, అసలు బ్యూరోక్రాట్స్ దే డోంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ టు సీఎం, ఏదో సినిమాలో కూడా ఉంటుంది ఇలా. సో ఇట్ ఈస్ నాట్ లైక్, సో అదే అండి మనది ఎంత ఎంటాంగిల్డ్ రాటెన్ చెత్త వ్యవస్థ చూడండి. ఎక్కడ మనం ఏది ముట్టుకున్నా సరే ఏదో ఒకటి మనకి సమస్య ఉంటూనే ఉంది. ఇది కనుక దీన్ని మనం మినీ దుబాయ్ అవుతుంది. అప్పుడు దుబాయ్లోనే కరప్షన్ ఉంది, కరప్షన్ ఉందా? దుబాయ్లో కూడా కరప్షన్ ఉంది, సౌదీలో కూడా కరప్షన్ ఉంది. సౌదీలో పావర్టీ ఉంది, దుబాయ్లో పావర్టీ ఉంది, యుఏఈలో మరి అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటుంటారు. యుఏఈ మనీ లాండరింగ్ హబ్ అండి, మనీ లాండరింగ్ హబ్ అది యుఏఈ. ఓకే, ఇరాన్ ఫ్రోజన్ ఫండ్స్ అక్కడే ఉన్నాయి కదా, ఇరాన్ ఫ్రోజన్ ఫండ్స్ భారత్లో ఉన్నాయా? మనం ఏంటంటే ఒక సెక్షన్ భారత్ మీద భారతీయులకు ద్వేషం కల్పించడానికి ప్రతి దేశాన్ని మంచిగా చూపిస్తారు. మనకి చైనాలో మొన్న మనం ఆడుకున్న ముందరి వరకు చైనా మీద మనకున్న అభిప్రాయం ఏంటి? యుఎస్ రోడ్లు బాగుంటాయని అన్నారు, మన వాళ్ళే కెలికి తీసేంత వరకు యుఎస్ రోడ్లకు తెలియదు ఎవరికి. మన దగ్గర వెదర్ ప్రాబ్లము, యూరోప్ అంతా బాగుంటుందంటే ఈరోజు యూరోప్లో 1000 మంది పోయారు ఎండకు తట్టుకోలేక. ఎంత మళ్ళీ 40 degreesకి 40 degrees ఎండ తట్టుకోలేక 1000 మంది పోయారు. మన దగ్గర జోకులు మీములు అదే వస్తున్నాయి, 50 degrees పైన ఉంటే ఇండియన్స్ భయ్యా గర్మాగరం మసాలా చాయ్ దో అని చెప్పి మనం. సో మన దగ్గర ఏది మంచి లేదు అంటే ఈ దేశం ఇంతే, ఇది బాగుపడదు, నేను బాగు చేయలేను, నేను ఇందులో ఉండలేను, నా ఓన్లీ వే ఏంటంటే వే అవుట్. సో అంటే వాళ్ళకి దేశం మీద భక్తి, దేశం మీద బాధ్యత ఏముండవు. అది వాళ్ళ తప్పు కూడా, వాళ్ళని అలా క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు దాన్ని మార్చాలంటే ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా. సో రెండోది ఇదంతా మార్చాలంటే ఎవరి దగ్గరకు వస్తుంది? పీపుల్ ఆర్ బీయింగ్ ఎలక్టెడ్, పీపుల్ ఆర్ ద షార్ట్ కలర్స్, మంత్రులే కదా మార్చాలి, ప్రధానమంత్రి. అందుకే ఇది అందులో భాగంగానే తెచ్చారు. మీరు అన్నట్టుగా లెట్స్ హోప్ ఇది బాగానే వర్క్ అవ్వాలని. అగైన్ ఇప్పుడు మళ్ళీ దీంట్లో జ్యుడిషియరీది రావాలి, బ్యూరోక్రసీది రావాలి, అంటే కంప్లీట్లీ ఏంటి అంటే మొత్తం దేశం రిఫార్మ్స్ అవ్వాలి. ఇంత మార్చారనుకోండి మోదీ డిక్టేటర్ మొత్తం అంతా చేతుల్లోకి తీసుకుంటున్నాడు అని అంటారు, జనాలే అంటారు మళ్ళీ. సో డిస్పైట్ ఇంత చెత్తలో కూడా వీఆర్ గ్రోయింగ్, దట్ హ్యాస్ టు బి అక్నాలెడ్జ్డ్. ఇంత చెత్తలో కూడా నిజానికి మనం ఎదుగుతున్నాం. ఈ రోజు వరల్డ్ లో మనం యూరోప్ లో ఏ కంట్రీ ఎదుగుతాం? జస్ట్ లైక్ రెసిలియన్స్ టు టెంపరేచర్, మన రెసిలియన్స్ టు అంతే ఆడ్ ఏమంటారు సర్కమ్స్టాన్సెస్ కి.
ఫైన్, మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ బిల్ పాస్ అవ్వాలా వద్దా, పాస్ అయితే ఏంటి, పాస్ అవ్వకపోతే ఏంటి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.